నమస్తే అండి. ఈరోజు బీపీ, హార్ట్ ఎన్లార్జీ, హార్ట్ వాటరింగ్ సంబంధించిన ఒక ముఖ్యమైన ఒక పాయింట్ని మనం చెప్పడం జరుగుతుంది. దీన్ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేసి రోజు ఉదయం సాయంత్రం చేయటం వల్ల ఈ హార్ట్ సంబంధించిన బీపీ సంబంధించిన సమస్యలన్నీ కూడా, అది హార్ట్కి ఏదైనా ఏ సమస్య అయినా దీని మీద మంచి ప్రభావం చూపిస్తుంది. ఇక్కడ ఎముక, ఇక్కడ నిప్పల్స్కి కరెక్ట్గా స్ట్రైట్గా ఇక్కడ నుంచి కిందకు వస్తే ఇక్కడ ఒక ఎముక మధ్యలో ఒక ఎముక ఉంటుంది. ఎముక కింద భాగంలో ఈ చిటికిన వేలుతో ఆ సెంటర్లో ఇటు ఒత్తాలి. ఆ ఒత్తినప్పుడు అక్కడ నొప్పి ఉంటుంది. ఈ నొప్పి ఇక్కడ ఈ చిటికిన వేలు ఉంది కదా, ఈ చిటికిన వేలుకి 2 ఏళ్ళు ఇలా పెట్టాలి. చిటికిన వేలు దగ్గర నుంచి 2 ఏళ్ళు ఇలా పెట్టాలి. పెట్టినప్పుడు ఇక్కడ చూపుడు వేలు, మధ్యవేలు ఉంది కదా, ఈ మధ్యవేలు పాయింట్ని, మధ్యవేలు తీసి ఎడమవైపు ఈ చిటికిన వేలుతో 3 సార్లు ఇలా తిప్పాలి. కుడివైపుకి 3 సార్లు ఎడమవైపుకి తిప్పాలి. చిటికిన వేలునే పెట్టాలి. ఇలా తిప్పడం వల్ల ఏమవుద్దంటే అక్కడ మీకు పెయిన్, నొప్పిగా తెలుస్తూ ఉంటుంది. దీన్ని ఉదయం సాయంత్రం చేయాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఈ నిప్పల్స్కి స్ట్రైట్గా ఇక్కడ నుంచి కింద భాగంలో ఎముక ఉంటుంది. ఆ ఎముక కింద భాగంలో చిటికిన వేలుతో ఇక్కడ ఒత్తి, ఆ ఒత్తిన ఆ ఏలు దగ్గర నుంచి నొప్పి ఉంటుంది. 2 వేళ్ళు, ఈ 2 వేళ్ళు ఇలా పెట్టాలి. ఇలా పెట్టాలి. పెట్టి ఈ 2వ వేలు ఉంది కదా, ఆ 2వ వేలు దగ్గర తీసి అక్కడ గుర్తుపెట్టుకొని అక్కడ ఆ చిటికిన వేలుతో ఇలా 3 సార్లు ఒక కుటివైపుకి అనుకోండి, 3 సార్లు ఎడమ వైపుకి తిప్పాలి. ఇలా ఉదయం సాయంత్రం 2 సార్లు మీరు చేయటం వల్ల బీపీ కంట్రోల్ అవుతుంది. ఇది మర్మా పాయింట్స్ అంటారు, వీటిని సీక్రెట్ పాయింట్స్. దీన్ని మీరు రోజు రెగ్యులర్గా ఉదయం సాయంత్రం చేయండి. ఎన్ని రోజులను అడగొద్దు, చేస్తూ ఉండండి. మీరు ఒకసారి ఒక 21 రోజు తర్వాత మళ్ళీ ఒకసారి మీరు చెక్ చేసుకున్నప్పుడు మీకు అక్కడ రిజల్ట్ కనిపిస్తుంది.